సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు, మండల నాయకుల, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో మరి టౌన్ అధ్యక్షులు డాక్టర్ కుశెట్టి గారు, మరి పార్టీ మండల అధ్యక్షులు అనిల్ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ ఈరోజు మరి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే రాష్ట్రాన్ని సాధించే విధంగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి ప్రదాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క 72వ జన్మదినం ఈరోజు కేక్ కట్ చేసి అందరము ఆనందదాయకంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి నేడు రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ప్రజారంజక ప్రభుత్వాన్ని పరిపాలన కొనసాగించిన తర్వాత మరి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంలో రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని తలెత్తుకునే విధంగా వారి యొక్క జీవితాలను తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి నేడు రాష్ట్రం సాధించిన తర్వాత అనేక రంగాల్లో వారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినటువంటి ప్రదాత వారికి మరి సాధించిన తర్వాత అనేక రంగాల్లో వారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినటువంటి ప్రదాత వారికి మరి ఈరోజు జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని మేము కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ అధికారానికి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మరింత పెంపించే విధంగా వారికి మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారికి అన్ని విధాలు ఆదుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మరి అట్లాంటి నాయకుడు మునుముందు మనకు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావడంలో అతి తక్కువ సమయంలోనూ బంగారు తెలంగాణ అవుతుందన్న ఉద్దేశంతోనే మరి అటువంటి నాయకుడిని మనమందరం తప్పకుండా ప్రజలు ఈరోజు ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరును వ్యతిరేకంగా ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సందర్భం చూస్తా ఉన్నాం. మరి ప్రజలు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని మళ్ళీ అధికారంకు రావాలని కోరుకుంటున్న విధంగా ప్రజల యొక్క ఆకాంక్షను ప్రజలు చూస్తా ఉన్నాం. అది కూడా అతి త్వరలోనే నెరవేర్చే విధంగా కార్యకర్తలందరూ ప్రతి కార్యకర్త అందరూ ఈరోజు కంకణబద్ధులై మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ప్రీతమ నాయకులు, జాతిపిత, రైతుల ముద్దుబిడ్డ, ఆర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మన కల్వకుంట్ల కేసీఆర్ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు మన బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాము. దీనికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చడానికి మరి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ప్రతి గడప గడపకు అందించినాము. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు పోవడానికి తిరిగి మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుతున్నారు. కాబట్టి మన కార్యకర్తలందరూ శ్రద్ధతో మనము ఈ పార్టీని ముందుకు నడుపుకునే బాధ్యత మన భుజాలపై ఉందని ప్రతి ఒక్క కార్యకర్త దానికి కంకణం కట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మనము తప్పకుండా మన ఘన విజయాన్ని సాధించడానికి మనమందరం కృషి చేద్దామని, మన యొక్క నాయకుడిని తిరిగి ముఖ్యమంత్రి కావడానికి కృషి చేద్దామని, మరియు ప్రజల యొక్క సేవలు అందించడానికి మన నాయకుడు యొక్క ఎల్లప్పుడూ ఆరోగ్యంతో సుఖశాంతులతో కుటుంబ సహితంగా పిల్లల జల్లతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.